శ్రీల ప్రభుపాదులచే వచింపబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 5వ అధ్యాయము మనము 15 మరియు 16 శ్లోకాలను చర్చిస్తున్నాం. త్వక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్. నారద మహర్షి వ్యాసదేవునికి ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని మనం చర్చించుకుంటున్నాము కదుకున్నాను. త్వక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్. త్వక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ అంటే అన్ని రకాల కార్యక్రమాల్ని వదిలేసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చరణాల విందాల దగ్గర ఆశ్రయాన్ని పొందడమే ఉన్నతమైనటువంటి స్థితి అని చెప్పబడింది. భగవద్గీతలో చెప్పినట్టుగా మనకు 18వ అధ్యాయం 46వ శ్లోకంలో భగవద్గీతలో చెప్పబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎంత కఠినంగా నారదముని వ్యాస మహర్షిని మందలిస్తున్నాడో మనం ఈ శ్లోకాలలో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేదశాస్త్రాల్లో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అని కాదు దాని ఉద్దేశం. మన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటే ప్రామాణిక గురువు దగ్గర నుంచి దేన్ని స్వీకరించాలి, ఏది మనకి యోగ్యమైందో అర్థం చేసుకొని దాన్ని మాత్రమే మన జీవితంలోకి స్వీకరించాలి. వేద శాస్త్రాల అత్యున్నతమైన సారమంతా కూడాను ఈ ఆధునిక సమకాలీన జీవన విధానంలో మనకి ఆచార్యులందరూ కలిసి అందించిన విధి విధానం ఏమిటి అంటే కృష్ణ చైతన్య మార్గము. ఎందుకనంటే భౌతిక జీవనంలో మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. భౌతిక జీవనంలోకి రావడానికి ఏకైక కారణం ఏంటి అంటే జీవాత్మ స్వతంత్రంగా తనకు తానుగా భగవంతుని నుండి స్వతంత్రంగా తనకు తాను జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి రకరకాల కోరికలతోని జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యమైన కోరిక, ఆ కోరికలన్నిటికీ మూలం ఎక్కడుంటుంది అంటే భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ఆరాటం అనేటువంటిది ఉంటుంది. ఆ ఆరాటంలో వాళ్ళు చేసే పనులన్నీ కూడాను భోగాభిలాషతో కూడుకున్నవై ఉంటాయి. ఇంద్రియ తృప్తి అనేటువంటిది. పురుషార్థాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా మంది పురుషార్థాల గురించి మాట్లాడుతుంటారు. వేదాల్లో చెప్పిన మాట వాస్తవమే. ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్పబడింది. ధర్మ అర్థ కామ మోక్ష. కానీ ఈ శ్లోకాలు మనం గమనించినట్టయితే నారదముని తన శిష్యుడైన వ్యాసుని ఎంత తీవ్రంగా మందలిస్తున్నాడు చూడండి. ధర్మం పేరిట వాళ్ళందరినీ కూడా నువ్వు ఏం చేశావు? అదే భోగలాలిత్యంతో కొనసాగేలాగా ప్రోత్సహిస్తున్నావు. ఇది నిందనీయమైనది అని చెప్తున్నాడు. నిన్ను అభిశంసించడానికి కారణభూతమవుతోంది. నీచే నిర్దేశించబడినవి కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఏమని, ఇవన్నీ కూడా ధర్మమే. మనం ఇప్పుడు కూడా వింటూ ఉంటాం కదా, వేదాలలో చెప్పగలిగింది కదండి మాంసాహారం భక్షించొచ్చని, మీరెందుకు చెప్తున్నారు కృష్ణ చైతన్య మార్గంలో ప్రత్యేకంగా మాంసం భుజించొద్దని? ఇప్పటికీ కూడా మనం పరిసార్లు వ్యక్తుల దగ్గర నుంచి వింటూ ఉంటాం, చూసారా? ఇక్కడ నారదుడు దాన్ని చెప్తున్నాడు వ్యాసదేవుడితోని. అలాంటివన్నీ కూడా నువ్వు వివరించేసి ఇలాంటి దుష్కర్మలన్నింటిని కూడా ధర్మం పేరిట వాళ్ళు స్వీకరించి ఏం చేస్తారు? నువ్వు చెప్పిన మాట వాస్తవమే. వాళ్ళు వాటిని ఏకకాలంలో పూర్తిగా వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా వదిలిపెట్టడానికి నియమ నిబంధనలు కూడాను నువ్వు వాటిలో వ్యక్తీకరించావు. కానీ వ్యక్తులు ఏం చేస్తారు? ఆ నియమ నిబంధనల్ని గాలికి వదిలేసి వేదాలలో మాంసభక్షణ చేయమని నిర్ణయం చేసేస్తారు. అందుకని నియమ నిబంధనలతో చేయవలసినటువంటి వేదశాస్త్రాల్లో ఏవైతే వ్యాసదేవుడు వివరించి చెప్పాడో వాటిని నారదుడు గ్రహిస్తున్నాడు. ఎందుకు? నారదుడు శుద్ధ భక్తుడు.
పైగా వ్యాసుని యొక్క గురువు. కలియుగం యొక్క స్థితి, తర్వాత యుగాల యొక్క స్థితి నారదుడికి తెలుసు. తద్వారా ఏం జరగబోతుందో అప్పుడే వ్యాసునితో విన్నవించేస్తున్నాడు. భౌతిక జీవితంలో జీవిస్తున్నటువంటి జీవాత్మలు కొన్ని కోటాను కోట్ల జన్మల నుంచి ఈ భౌతికమైన కోరికలను కలిగి ఉన్నారు కాబట్టి భోగ విలాస ఆకాంక్షతో జీవిస్తూ ఉంటారు. అందుకని ఆ స్థితిలో ఉన్న వాళ్ళు బద్ధజీవులు అనబడ్డారు. వాళ్ళు మానవ జీవిత లక్ష్యాన్ని సరిగ్గా గుర్తెరగరు. కానీ ఈ మానవ జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నా కూడాను, ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తులు కావాలన్నా కూడాను ఒక చక్కని అవకాశం ఉంది. జీవాత్మ ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, మానవ శరీరాన్ని అది ధరించినప్పుడు మాత్రమే అది ముక్తి పొందగలిగేటువంటి అవకాశం అనేది ఎక్కువ. 84 లక్షల యోనుల్లో జీవాత్మ అలా సంచరిస్తూ ఉంది. అనంత కాలంగా అలా సంచరిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఒకానొకసారి మాత్రమే ఆ జీవాత్మకి అత్యంత స్వల్ప కాలము మానవ జన్మ ఇవ్వబడింది. ఆ మానవ జన్మలో ఉన్నప్పుడు మాత్రమే మనం చాలా సార్లు ఈ విషయం చెప్పుకున్నాము. జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రబంధనం నుంచి ముక్తి పొందగలుగుతాం. వేదాలన్నీ కూడాను ఎందుకు నిర్దేశించబడ్డాయి? మానవుడు ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడానికి మాత్రమే వేదాలన్నీ కూడాను ఉద్దేశింపబడ్డాయి. ఈవేర స్వరూపి కృష్ణ నిత్యదాస్ అనేటువంటి జీవుని యొక్క శాశ్వతమైనటువంటి స్వరూప స్థితిని అర్థం చేసుకోవడానికి జీవాత్మకి ఉన్న ఏకైక అవకాశము మానవ శరీరం. అందుకనే మానవ శరీరం యొక్క ధర్మము, లక్ష్యము ఏమని నిర్దేశించారు? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకొని తద్వారా భగవద్భక్తిలో స్థిరపడడం మాత్రమే మానవ జీవిత లక్ష్యమై ఉన్నది అని చెప్పారు. ఇలాంటి స్థితిలో అత్యంత క్లిష్టమైనటువంటి స్థితి జీవాత్మకి 84 లక్షల యోనుల్లోంచి అతి తక్కువ కాలంలో కొంత సమయము కోటాను కోట్ల జన్మల తర్వాత, కోటాను కోట్ల జన్మలు, కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి అత్యంత స్వల్ప కాలం పాటు మానవ జన్మ ఇవ్వబడింది. దాంట్లో కూడాను ఇతర జీవరాశుల్లో ఎలాగో అదే చేస్తున్నాము. ఆహార, నిద్ర, భయం 5 గుణాలే చేస్తున్నాము. పంది గాని, కోతి గాని, కుక్క గాని, చీమ గాని, దోమ గాని ఎలా జన్మించినా కూడాను ఆ స్థితిలోనే ఉన్నాము. మళ్ళీ మానవ జన్మలోకొచ్చి కూడా అదే స్థితిని పొందినట్టయితే ఆ జీవాత్మకి విముక్తి ఎలా లభిస్తుంది? భోగానుభవంతోని సమసిల్లిపోతున్నటువంటి ఆ జీవాత్మ చాలా తక్కువ కాల పరిమితి కోసమని ఈ మానవ జన్మను పొందింది. దాంట్లో కూడా వేదాలలో ఆ భోగాభిలాషని అభివృద్ధి చేయడానికి కారణభూతమైనటువంటి వాటిని సమర్థించుకోవడానికి అనువుగా నువ్వు ధర్మం పేరిట భోగాభ్యాసాల గురించి విన్నవించావు. అదేం చేస్తుందని చెప్తున్నావు? మానవ సమాజ భ్రష్టతకి దారితీస్తుంది అని చెప్తున్నారు చూసారా? వ్యాసదేవుడు మహాభారతంలో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలని బోధించారు. ముఖ్యంగా ఈ పురుషార్థాల్లో సంపూర్ణంగా బోధించారు. ధర్మార్థ కామ మోక్షాలు. భక్తి కూడా ఉంది దాంట్లో. భగవంతుడున్నాడు, శ్రీకృష్ణుడున్నాడు. భగవద్గీత అందులోనే కదా ప్రబోధించబడింది. మహాభారతంలోని భాగమే భగవద్గీత. కురుక్షేత్ర రణరంగం కూడా మహాభారతంలోని భాగమే. ఆ రణరంగంలోనే భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతని ప్రబోధించాడు. కానీ ఎప్పుడైతే వేద శాస్త్రాలలో ఈ విధి విధానాలను బోధించారో కామ్యకర్మలలో నియుక్తులై కొన్ని ధర్మ కార్యాలను నిర్వర్తించడం ద్వారా అది ధర్మం అని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు మనుషులు? వాటిని తమ స్వార్థానికి, ఇంద్రియ తృప్తికి వినియోగించుకుంటాడు. ఇలాంటిది ఒకసారి పూర్వకాలంలో కూడా జరిగింది అని నారదుడు వ్యాసునికి గుర్తు చేస్తున్నాడు.
కామ్యకర్మలు ముఖ్యంగా యజ్ఞము పేరిట జంతు బలులు అనేటువంటిది చేయడం అనేటువంటిది పూర్వకాలంలో కూడాను వేదాలని అడ్డంగా పెట్టుకొని చేసిన విషయము మనకి అవగతమవుతోంది. అలా విచ్చలవిడిగా జంతు బలి, హింస అనేది ప్రబలిపోయిందో అప్పుడు భగవంతుడు స్వయంగా బుద్ధునిగా అవతరించారు. అవతరించి ఏం చేశాడు? తానే ఇచ్చినటువంటి వేదాలను నిరసించారు. అంత తీవ్రతరమైంది ఆ స్థితి. భగవంతుడు స్వయంగా ఒక అవతారం ఎత్తాల్సిన అవగతం ఏర్పడింది. అంతేకాకుండా తానే ఒసంగినటువంటి వేదాలన్నింటినీ కూడాను త్యజించమని ఆదేశించవలసినటువంటి అగత్యం ఏర్పడింది. ఎందుకంటే వేదాలలోని విషయాన్ని గ్రహించే శక్తి కూడాను వ్యక్తులలో లోపించింది. అందుకని కనీస అర్హతని పొందడానికి, వేదాలను పఠించడానికి కావలసిన అర్హత కూడా లేని స్థితిలో ఉన్నారు కాబట్టి భగవంతుడు ఏమని చెప్పాడు? బుద్ధుని రూపంలో అవతరించినప్పుడు వేదాలన్నింటి కూడా త్యజించమని చెప్పాడు. అంతటి తీవ్రతరమైనటువంటి స్థితి ఏర్పడింది మానవ సమాజంలో. ఈ స్థితి మళ్ళీ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది అని నారదుడు గమనించగలిగాడు కాబట్టి వేదవ్యాసుని యొక్క ఈ రచనలన్నింటి కూడాను తీవ్రంగా ఖండిస్తున్నాడు. దానికి వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి యజ్ఞయాగాదులు కానివ్వండి, ఇతర కార్యక్రమాలన్నీ కానివ్వండి, ఎందుకు మనం నిన్న కూడా చర్చించుకున్నాము. నియమ నిబంధనలతోని వ్యాసదేవుడు ఎందుకు వాటిని నిర్దేశించారు అంటే, పూర్తిగా ఏకకాలంలో వాటిని లేనటువంటి వ్యక్తులు నియమ నిబంధనల్ని పాటించడం ద్వారా మెల్లిమెల్లిగా వాటి మీద ఉన్న ఆసక్తిని తొలగిపోతుంది. వాళ్ళకున్న ఆసక్తి తొలగిపోతుంది అనే దాంట్లో దానికోసమని వ్యాసుడు వాటన్నిటిని కూడాను వివరించి చెప్పాడు. కానీ కాలక్రమంలో ఏం జరుగుతుంది? నియమాలన్నింటిని గాలికి వదిలేసి ఇంద్రియ భోగానికి అవసరమైన వాటిని వ్యక్తులు స్వీకరించి దాన్ని ధర్మంగా మసులుకుంటున్నారు. ధర్మార్థ కామ మోక్షాలని పాటించడానికి కానీ, లేకపోతే ఆహార, నిద్ర, భయం 5 నిక్షిప్తమై ఉంటే కానీ మానవ జీవితం యొక్క లక్ష్యము పూర్ణత్వాన్ని సిద్ధించుకోదు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి వాటిని వదిలివేయడం ద్వారా ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి విషయాలన్నింటి కూడాను త్యాగం చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ పూర్తిగా కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఈ వేదాలలో చెప్పినటువంటి త్యాగం గురించి వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. భగవద్గీతని కానీ, భాగవతాన్ని కానీ ఉటంకిస్తూ వ్యక్తులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. దాన్ని తమ కోసమని ఎలా విడమర్చి చెప్పుకుంటారో మనము నిరాకారవాద తత్వం గురించి మాట్లాడినప్పుడు చెప్పవచ్చు. భగవంతుడికి రూపం లేదు. అవును, ఏ రూపం లేదు? భౌతిక రూపం లేదు. భగవంతునికి ఆధ్యాత్మిక రూపం ఉంది. భగవంతునికి రూపం లేదు. భగవంతుడు మనలాంటి వాడు కాదు. అక్కడే ఆపేస్తారు. తర్వాతి వాక్యాన్ని చదవరు వాళ్ళు. తర్వాతి వాక్యంలో ఏం చెప్పారు? భగవంతునికి రూపం లేదు. భౌతిక రూపం లేదు. ఆధ్యాత్మిక రూపం ఉంది. ఆధ్యాత్మికుడు. అతని శరీరానికి, అతనికి తేడా లేదు. అతని మనస్సుకి, అతనికి తేడా లేదు. ఆ విషయాలని పరిగణలోకి కూడా తీసుకోరు. ముందు చెప్పినటువంటి ఒక వాక్యం ఉంది చూసారా? భగవంతునికి రూపం లేదు. ఏ రూపం లేదు? భౌతిక రూపం లేదు అని చెప్పబడింది. దాన్ని సిద్ధాంతరీకరించబడింది. కానీ వాటిని అన్నింటినీ వదిలేసి కామ్యకర్మల్లో నిమగ్నమైన వ్యక్తులు నిరాకారవాదులు ఏం చేస్తారు? ఆ మొదటి వాక్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అర్ధకుటి న్యాయ అంటారు. దీనికి సంబంధించిన వివరణను ఇస్తూ శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో ఈ ఉదాహరణ చెప్తారు. మనకి కూడా సామాన్య జీవితంలో కూడా ఈ ఉదాహరణ లేకపోతే ఈ విషయాన్ని మనం వింటే అర్ధకుటి న్యాయం. ఒకట కోడిని పెంచుకుంటూ ఉన్నాడు. దానికి నోటి నుంచి ఆహారాన్ని అందిస్తున్నాడు. అది రోజు గుడ్లు ఇస్తుంది. ఆ గుడ్లను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అత్యాశ ఏర్పడి ఒకరోజు అనుకున్నట్ట, ఈ కోడికి ముందు భాగం ఉంది కాబట్టి నేను ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. వెనక భాగం కదా నాకు అవసరమైంది. ఎందుకంటే అక్కడి నుంచి గుడ్లు వస్తున్నాయి. కాబట్టి ముందు భాగాన్ని నేను కత్తిరించేసాను అనుకో, రోజు భోజనం పెట్టాల్సిన అవసరం ఉండదు దీనికి.
అనుకుని దాన్ని కత్తిరించాడు. ఏం జరిగింది? కోడి చనిపోయింది. గుడ్లు కూడా రావట్లేదు. అర్ధకుటి న్యాయం అంటారు. అంటే నీకు కావాల్సిన దాన్నే స్వీకరించి, నీకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకున్న దాన్ని వదిలించుకుంటే పర్యవసానం అలా ఉంటుంది అని చెప్పడానికి చెప్పారు. అలాగే శాస్త్రంలో పూర్తి విషయాన్ని మనము స్వీకరించాలి. దాంట్లో మనకు అంగీకారయోగ్యమైనవి మనకి నచ్చిన వాటిని స్వీకరించి, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది నేను చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి దీన్ని నేను విశ్వసించను అనడము సరియైన విధానం కాదు. భౌతిక జీవన విధానానికి అలవాటు పడిన వ్యక్తులు ఏమనుకుంటారు? సన్యాసము అనేటువంటిది కానీ, త్యాగము అనేటువంటిది కానీ, సన్యాస జీవితాన్ని ఎప్పుడు స్వీకరించాలి? నువ్వు గృహస్థ జీవనంలో విజయవంతం కాకపోతేనో, లేకపోతే భౌతిక విధానాలతోని లెక్కించినప్పుడు అసమర్థుడిగా పరిగణించబడినప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అనేటువంటి భావనలో ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు పూర్తిగా భౌతిక జీవనంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఈ గ్రంథాల్లో ఇచ్చినటువంటి ఆధ్యాత్మికత విభాగాన్ని పూర్తిగా మర్చిపోతారు. మహాభారతంలో అన్ని రకాల విషయాల్ని చెప్పినా కూడాను దాని ముఖ్య సారాంశం ఏమిటి అంటే భగవద్గీత. మహాభారత గ్రంథం మొత్తంలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం ఏమిటంటే భగవద్గీత. భగవంతుడైన శ్రీకృష్ణుడు మానవాళికి అందించినటువంటి సందేశం. కానీ వ్యక్తులు దాన్ని మర్చిపోయి రకరకాల వాటిల్లో స్థిరపడి రాజకీయ, సాంఘిక, భౌతిక విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటారు. యుద్ధంలో కర్ణుడిని అలా ఎందుకు సంహరించారు? అర్జునుడు భక్తుడు కదా! లేకపోతే అప్పుడు కూడా ద్రౌపదికి 5 భర్తలు ఎలా ఉన్నారు? వీటి మీదే మనసు ఆకర్షితమవుతుంది బద్ధజీవులకి. వాటి మీదే కేంద్రీకృతమై అది మనం ఇప్పుడు ఎందుకు చేయకూడదు? అప్పటికి, ఇప్పటికి ఇలాంటివే ఉంటుంది కానీ, సరే అవన్నీ జరిగిపోయాయి. కానీ దాని సారాంశం ఏమిటి? దానివల్ల ఏం జరిగింది? అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తే మహాభారత యుద్ధము యుద్ధానికి అంకురార్పణ ఏర్పడింది. ఆ మహాభారత యుద్ధంలో ఏం జరిగింది? ఆ మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? దాని తాత్పర్యం ఏమిటి? సారాంశం ఏమిటి? అక్కడి దాకా ఎవరు ఎళ్ళరు. వెంటనే అరెరెరెరె! కర్ణుడు కూడా యోధుడు కదా! అనే రథం మీద లేనప్పుడు ఎలాగా? ధర్మం ఎలా అవుతుంది? ఇలాంటి వాటి వైపు తొందరగా ఆకర్షితులయ్యి వాటిని నిందారోపణ చేయడానికి సిద్ధపడిపోతాం. ఎందుకనంటే బద్ధజీవుడి యొక్క స్థితి అలాంటిది. దీనికి మంచి ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తికి వైద్యుడు కొన్ని తినకూడని పదార్థాల గురించి చెబుతాడు. చక్కెర వ్యాధి ఉన్న వారికి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి తీపి పదార్థాలని తక్కువగా స్వీకరించండి అని చెప్తారు. కానీ ఆ వ్యక్తికి తీపి పదార్థాల మీదనే మోజు పెరుగుతుంది ఆ సమయం. అది మాత్రమే తినాలని ప్రీతి కలుగుతూ ఉంటుంది. కానీ వైద్యుడు ఏం చెబుతాడు? నువ్వు కొంచెం కాదు అసలు చక్కెర ముట్టుకోకూడదు. తీపి పదార్థాన్ని నువ్వు భుజిస్తే నీ ఆరోగ్యానికి క్షేమకరం కాదు అని నిక్కచ్చిగా చెప్తాడు. లేదండి నాకు చాలా ప్రీతికరంగా ఉంది. నేను స్వీట్ తినాలనుకుంటున్నాను. లేదు. చిన్న ముక్క స్వీట్ తిన్నా కూడాను నీ ఆరోగ్యానికి ప్రమాదకరమే. అందుకని తినకూడదు. అందుకని అలా తమ నిర్దేశిత నియమాలని ఉల్లంఘించడానికి ఎప్పుడు కూడాను బద్ధజీవుడైన వ్యక్తి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి అవకాశం నీకు వేద శాస్త్రాల పేరిట నువ్వు వాళ్ళకి అవకాశాన్ని కల్పించావు. అందుకని నారదుడు గర్హిస్తున్నాడు వ్యాసుడు చేసిన పనిని. వ్యాసుడు అడుగుతున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నారదుడు ఏమని చెప్తున్నాడు? భగవంతుని యొక్క లీలల్ని అభివర్ణించమని చెప్తున్నాడు. భగవంతుడు అనంతుడు.
ఈ భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోగలరు? భక్తి మార్గంలో స్థిరపడిన వ్యక్తులు మాత్రమే భగవంతుని గురించి అర్థం చేసుకోగలరు. అందుకని మనం గమనించినట్టయితే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో కూడాను ఉపోద్ఘాతము చాలా వివరంగా రాశారు. ప్రభుపాదుల వారు ఉపోద్ఘాతాన్ని. ఒక విధంగా చెప్పాలి అంటే ఉపోద్ఘాతాన్ని శ్రద్ధగా ఆలకించినట్టయితే, శ్రద్ధగా చదివినట్టయితే ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని కూడాను జాగ్రత్తగా పరిశీలన పూర్వకంగా ఎవరైనా భగవద్గీత యథాతథంలో చదివితే భగవద్గీత యొక్క సారమంతా కూడా అర్థమైపోతుంది. అంత విపులంగా శ్రీల ప్రభుపాదుల వారు వివరించి చెప్పారు. దాంట్లో ప్రాథమికంగా ముఖ్యంగా భగవద్గీతని అభ్యసించాలి అంటే, ఇంకా ముందుకు చదవాలి అంటే పాఠకులకు ఉండవలసినటువంటి కనీస అర్హతలు ఏమిటో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తారు. దాంట్లో స్పష్టంగా ఏమని చెప్తారు? మీరు నాస్తికులైనా, ఆస్తికులైనా, ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళైనా, అందరి దేవతల్ని ఆరాధించే వాళ్ళైనా, విష్ణువుని ఆరాధించే వాళ్ళైనా, నారాయణ్ణి ఆరాధించే వాళ్ళైనా, కృష్ణుని ఆరాధించే వాళ్ళైనా మీరందరూ కూడాను అంగీకరించవలసినటువంటి ప్రాథమిక విషయం ఏమిటి అంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు అనే విషయాన్ని మీరు సిద్ధాంతపరంగానైనా కూడాను అంగీకరించకపోతే మీరు భగవద్గీత చదవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని పొందలేరు అని స్పష్టంగా నిర్దేశిస్తారు. వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస అర్హత గురించి, పాఠకుడిగా ఉండవలసిన అర్హత గురించి, భగవద్గీతను చదవడానికి కావలసినటువంటి ప్రాథమిక ధర్మం గురించి ఆయన వివరిస్తారు. నీవు నాస్తికుడు అయినా సరే భగవద్గీత అర్థం చేసుకోవాలనుకుంటున్నావు అనుకోండి, దీని ముందు నువ్వు స్వీకరించాలి. ఒక ప్రయోగం చేయాలి అనుకోండి, ప్రయోగానికి కావలసిన పరిస్థితుల గురించి శాస్త్రంలో, భౌతిక శాస్త్రం కానీ, రసాయనిక శాస్త్రం కానీ, ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా విశదీకరించి చెబుతారు. నీటిని వేడి చేసినప్పుడు అది ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడిపోతుంది. 2 హైడ్రోజన్ అణువులు ఉంటే ఒక ఆక్సిజన్ అణువు ఉంటుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. మరి దాన్ని మనం చూడలేం కదా! అది ఎలా చూడాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దానికి నిర్దేశిస్తుంది. ఎంతటి ఉష్ణోగ్రత వరకు దాన్ని వేడి చేయవలెను. దాని తర్వాత వాటిని పరీక్షించాలి అంటే ఎక్కడ పరీక్షణాళికని దాన్ని అమర్చాలి? ఎలాంటి స్థితిలో చేయాలి? ఇవన్నీ కూడా నిర్దేశిత నియమాలు. ఆ నియమాలతోనే ఆ ప్రయోగాన్ని నిర్వర్తించినప్పుడు మాత్రమే అది సఫలీకృతం అవుతుంది. నేను నమ్మకపోవచ్చు అదంతా నిజం కాదు అని. కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి నియమాలని పాటిస్తూ ఆ ప్రయోగాన్ని నిర్వహించాలి. అదే విధంగా భగవద్గీతని అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు నాస్తికుడైనా సరే, శ్రీకృష్ణుడు భగవంతుడు అని ముందు అంగీకరించిన తర్వాత సైద్ధాంతిక పరంగా నీకు విశ్వాసం లేకపోయినా సైద్ధాంతిక పరంగా దాన్ని స్వీకరించి భగవద్గీతని అభ్యసించినప్పుడు మాత్రమే దానిలోని విషయం నీకు అర్థమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ నారదుడు వ్యాసుడికి ఉపదేశిస్తున్నాడు. భౌతిక బంధనముల కారణంగా సరియైన స్థితిలో నెలకొనని వారులకి నీవు దేవదేవుని దివ్య లీలా వర్ణనముల ద్వారా నీ ఆత్మక్షోభని, అసంతృప్తిని తొలగించుకోగలుగుతావు అని చెప్తున్నాడు. భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానము చాలా విస్తృతమైనటువంటి శాస్త్రం అది. దానికి ఉన్నతమైనటువంటి విజ్ఞానం, ఉన్నతమైనటువంటి బుద్ధి కుశలత అవసరం. భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి అంటే అది సులభమైనటువంటి విషయం కాదు, కఠినమైనటువంటి విషయము. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని నియమాలని పాటించాలి. నిజంగా భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కఠినంగా ఆచరించి తీరాలి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఆ నియమాలను ఏమిటి అంటే దాంట్లో ముందు భగవద్భక్తిలో స్థిరపడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది సాధారణంగా చెప్పిన విషయం ఏమిటి? సులభతరంగా చేసే విషయం ఏంటి అంటే భగవంతుని గురించి ముందు వినాలి. తర్వాత భగవన్నామాన్ని జపించాలి. తద్వారా మనము భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాము. అలా కాకుండా పూర్తిగా భౌతిక కర్మలందు సంపూర్ణంగా స్థిరపడి ఉండి భగవంతుని గురించి విన్నామనుకోండి, అది అసలు బుర్రకెక్కదు కూడాను. విన్నా కూడాను అది మనలో ప్రభావాన్ని కూడా చూపదు.
కేవలము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంతరించుకొని భౌతిక కర్మల నుండి దాదాపుగా ముక్తుడైనటువంటి ప్రవీణుడు, అంటే ఉత్తమము ప్రావీణ్యత కలిగిన వాడు, యోగ్యుడు. అలాంటి వ్యక్తి మాత్రమే శ్రీమద్ భాగవతం యొక్క వివరణని అర్థం చేసుకోగలడు. అందుకని భగవద్గీతలో కూడా మనకి ఒక శ్లోకం వస్తుంది కదా, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధః అతతమ్యపి సిద్ధానాం కచ్చిన్మాం యోతి తత్వత్. వేల మందిలో ఒకడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకని? ఇది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. అందుకని అలా వచ్చిన వాళ్ళకి నువ్వు ఇవ్వవలసినటువంటిది ఏమిటి? దివ్య జ్ఞానాన్ని, భగవంతుని యొక్క లీలల్ని వర్ణిస్తూ భగవంతుని యొక్క స్థితిని తెలియజేయు. దాన్ని తెలియజేస్తూ నీవు గ్రంథ రచన చేయమని వ్యాసదేవుడు నారదునిచే ఆదేశింపబడ్డాడు. ఈ గ్రంథాన్ని చదవాలి అంటేనే భౌతికమైన కోరికల నుంచి విముక్తుడు కావాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, శ్రీకృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించాలి ముందుగా అని చెప్పబడినప్పుడు, వినడానికి ఆ అర్హత కావాల్సి వచ్చినప్పుడు, చదవడానికి ఆ అర్హత కావాల్సి వచ్చినప్పుడు, దాన్ని పుస్తక రూపంలో దాన్ని అందించాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? వ్యాసదేవునికి ఆ అర్హతలన్నీ ఉన్నాయి. స్వతహాగా శాస్త్రాలందు నిష్ఠాతుడైన వాడు వ్యాసదేవుడు. అంతేకాకుండా భోగ విలాసాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తి. అందుకని వ్యాసదేవునికి శ్రీకృష్ణుడి యొక్క దివ్య చరిత్రని వర్ణించడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి అని నారదుడు నిర్ధారించాడు. దాని తర్వాత మనం గమనించినట్టయితే వ్యాసదేవుడు రచించినటువంటి ఈ వేద గ్రంథాలన్నీ కూడాను, శ్రీమద్ భాగవతానికి సంబంధించిన పరిజ్ఞానం కూడాను తన కుమారుడైనటువంటి సుఖదేవ్ గోస్వామి కూడాను స్వీకరించడానికి అర్హతని సంపాదించాడు. ఎందుకని? కుమారుడైనందు మాత్రాన కాదు, స్వతసిద్ధంగా ఆ అర్హతని సుఖదేవ్ గోస్వామి పొంది ఉన్నాడు. ఎంతటి అర్హతను పొంది ఉన్నాడు అంటే, తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ముందే కూడాను పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నటువంటి వ్యక్తి సుఖదేవ్ గోస్వామి. శ్రీమద్ భాగవతము అత్యంత నిగూఢమైనటువంటి దివ్య లీలల్ని చర్చిస్తుంది భగవంతునికి సంబంధించి. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భగవద్గీత గ్రాడ్యుయేషన్ కోర్స్, భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, చైతన్య చరితామృతము పిహెచ్డి. అందుకని శ్రీ భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలు శ్రీకృష్ణ భగవానునికి అభిన్నమైనటువంటివి. శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణుడి యొక్క గ్రంథ రూపము. మనం శ్రీకృష్ణుని అర్చ విగ్రహ రూపంలో ఆరాధిస్తే, అర్చన ద్వారా ఆరాధిస్తే, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణాన్ని, భాగవతాన్ని వినడం ద్వారా, భాగవతాన్ని అభ్యసించడం ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలని చర్చించుకుంటున్నాం. అందుకని శ్రీకృష్ణుడు సంపూర్ణుడు. అతని గుణాలకి, నామానికి, రూపానికి, మనస్సుకి, శరీరానికి అవన్నిటికీ తేడా ఏం లేదు. అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవే. ఈ విషయాన్ని గ్రహించినటువంటి భక్తులు పూర్తిగా లౌకిక జీవితంలో స్థిరపడి ఉన్న వ్యక్తులని భగవంతుని వైపు ఆకర్షించడానికి రకరకాల విధులను నిర్వర్తిస్తారు. రకరకాలుగా వాళ్ళని భగవంతుని వైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ బద్ధ జీవులందరినీ కూడాను భగవత్ సేవలో నిమగ్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, శ్రీల ప్రభుపాదుల లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వృద్ధాప్య దశలో ఒక దగ్గర స్థిరంగా ఉండాలి అనుకునేటువంటి స్థితిలో మానవ జీవితంలో వ్యక్తులు ఆ సమయంలో ఒక దగ్గర స్థిరంగా, ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాలి అనుకుంటారు. అలాంటి స్థితిలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు
తన వ్యక్తిగత సౌకర్యాలన్నింటినీ కూడా త్యజించి ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడానికి బయలుదేరారు చూసారా. వాళ్ళని ఎలాగైనా కూడాను కార్యోన్ముఖులు చేయడానికి, భక్తి మార్గంలో స్థిరపరచడానికి అవసరమైన స్థితులన్నీ కల్పించారు. స్థలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి కావలసినటువంటి కొన్ని మార్పులు, చేర్పులు కూడాను భక్తి విధానంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు, చేర్పులు కూడాను శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. అందుకని ఆయన ఆచార్యుడు. ఆచార్యులకి ఆ అధికారం ఉంది. అది చేస్తారు వాళ్ళు. టైమ్, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, స్థలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, జీవన విధానాన్ని బట్టి పాటించే నియమాలను పాటించే విషయంలో కొన్నింటిని సవరించి వాళ్ళకి అనుకూలంగా చేసి తద్వారా భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి సదుపాయాన్ని ఆచార్యులు కలిగిస్తారు. దాంట్లోని ఒక ముఖ్యమైన సదుపాయం శ్రీల ప్రభుపాదుల వారు కల్పించింది ఏంటంటే, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు 64 మాలలు జపం చేయాలి అని చెప్పారు ప్రతిరోజు. దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మన స్థితిగతులను గమనించి 16 మాలలు కుదించారు. అలాంటివి మరెన్నో కూడాను శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. అంతకన్నా ముందు వేదశాస్త్ర అధ్యయనానికి స్త్రీలకి నిషేధం ఉండేది. శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు యొక్క బోధనని స్థిరంగా అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, స్వచ్ఛంగా దానిలోని నిగూఢ భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, వాటిని అన్నింటినీ కూడా ఏం చేశారు? వాటిని మెల్లిమెల్లిగా తొలగిస్తూ వచ్చారు. ప్రాక్టికల్ గా ఆ విషయంలో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి కానీ, ఇతర ఆచార్యులు కానీ వాటన్నింటినీ అందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే స్వయంగా చైతన్య మహాప్రభు ద్వారా ఆ సూచనలన్నీ వచ్చాయి కాబట్టి. కానీ దాన్ని ఆచరణ యోగ్యంగా ఆచరణలో పెట్టి వ్యక్తులని ఆ స్థితిలోకి తీసుకొచ్చింది శ్రీల ప్రభుపాదుల వారు. వేద శాస్త్రాల్లో స్త్రీలు దేవాలయాల్లో అర్చన పూజారులుగా ఉండడానికి నిషేధం విధించబడింది. కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో కొన్ని సందర్భాల్లో సమయము, స్థలము, పరిస్థితులను బట్టి భక్తి మార్గాన్ని స్వీకరించినటువంటి పురుషులేని లేకపోయినా పురుషులు కొందరు స్వీకరించినా కూడాను వాళ్ళు మందిరాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి బయట పనుల కోసం వెళ్ళినా కూడాను దేవాలయంలో అర్చ విగ్రహానికి కావలసినటువంటి ఆరాధనని చేయడము, స్త్రీలు చేయడం తప్పు కాదు, మీరు చేయండి అని ఆజ్ఞాపించారు శ్రీల ప్రభుపాదుల. నిజానికి ఒక విధంగా చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు భౌతికమైనటువంటి విధి విధానాలను ఆలోచిస్తే సంఘ సంస్కర్త కూడాను. ఆయన సంఘ సంస్కరణ ఎలా చేశారు? ఏదో భౌతికమైన విషయాలుగా కాదు, ఆధ్యాత్మిక ప్రగతిని పరిగణలోకి తీసుకొని ఏది అవసరమో అది చేశారు. అనుకూలస్య కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఏది కృష్ణుడి యొక్క సేవలో అనుకూలంగా ఉంటుందో దాన్ని స్వీకరించి ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో ఆచరించి చూపించిన వారు ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. అక్కడ పరిస్థితులు అలాంటివి. 2-3 జంటలే భక్తులుగా స్థిరపడ్డారు. ఈ భక్తిని ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రచారం చేయాలంటే వాళ్ళ సేవ అత్యవసరం. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేశారు? పర్వాలేదు, మగవాళ్ళు మీరు బయటకు వెళ్ళి ధనార్జనకి, మందిరాన్ని పోషించడానికి, మందిరాన్ని నిర్వహించడానికి కావాల్సిన ధనార్జన చేయండి. మీ ఏ వృత్తిలో మీకు ప్రావీణ్యత ఉంటే ఆ వృత్తిని చేస్తూ ధనార్జన చేయండి. మాతాజీస్ ఇంట్లోనే ఉంటారు కదా, మీరు అర్చ విగ్రహానికి కావలసినటువంటి ఆరాధనని చేయండి అని దాంట్లో కూడాను ట్రైనింగ్ ఇచ్చేశారు ప్రభుపాదుల వారు స్త్రీలకు కూడా. ఊరికే చెప్పడం కాదు. అందుకని ప్రభుపాదుల వారిని ఆచార్యులు అన్నారు. ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని ఆచరించి చూపించారు. స్వయంగాను తన శిష్యులకి వివరిస్తూ కూడాను ఆయన ఆచరించారు. అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అనే దాన్ని చూడండి, అక్కడ ప్రత్యక్షంగా చెప్పేశాడు. అనుకూలం ఏది అక్కడ? భక్తియుక్తమైన సేవకి ఒకే వ్యక్తి 2 చేయాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి ఓకే, నువ్వు ఉన్నావు కదా మా మాతాజీ, మీరు చేయండి. భక్తికి ఆటంకం కలగకపోవడం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి అలాంటివన్నీ కూడా చేశారు.
అందుకని భక్తులు ఈ భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనుషులందరికీ కూడా అందించడానికి తమ తెలివితేటలని ఉపయోగించి రకరకాలైనటువంటి విధుల ద్వారా వ్యక్తులని భక్తి వైపు ఆకర్షించేలా చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం భక్తిలో అభివృద్ధి చెందుతున్నాము అంటే మనకే తెలిసే విషయం ఏంటంటే, శాస్త్రాన్ని అవగతం చేసుకుంటున్నప్పుడు మనకి కూడాను అర్థమయ్యే విషయం ఏంటంటే, మనం కూడా భగవంతుని గురించి మాట్లాడడం మొదలెడతాం. తెలిసిన వాళ్ళందరికీ కూడాను భగవంతుని గురించి చెప్పడం మొదలెడతాం. అది ఆధ్యాత్మిక ప్రగతిలో ఆధ్యాత్మికంగా అభ్యున్నతి చెందడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఏదైనా కూడాను బోధించాలి అంటే దాని మీద స్పష్టత ఉండాలి. ఏ శాస్త్రమైనా, ఏ విషయమైనా కూడాను మనం చెప్పాలి అనుకుంటే మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం ఏం చెప్తున్నాం అనేది. అప్పుడే మనం చెప్పగలుగుతాం. తద్వారా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు ఏమనంటే, అందరిని కూడాను ప్రచారకులుగా కమ్మని చెప్పారు. మీ స్థాయిల్లో. ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో భగవంతుడికి సంబంధించిన ప్రచారాన్ని చేయమని శ్రీల ప్రభుపాదుల వారు నిర్దేశించారు. మనం మొన్న కూడా ఒకానొక సందర్భంలో ఉదాహరణ చెప్పుకున్నాం. 3 సంవత్సరాల పాప వాళ్ళ వీధి గుండా వెళ్తున్న వాళ్ళందరికీ కూడాను, హరే కృష్ణ, డూ యూ నో సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ కృష్ణ. మీకు తెలుసా? భగవంతుడు ఎవరో మీకు తెలుసా? కృష్ణుడు భగవంతుడు అని చెప్పేది. ఒక మాటగా, ఒక వస్తువుగా, ఒక ఆటగా స్థిరపడినప్పటికీ ఆమె చెప్తున్నటువంటి విషయము శాస్త్రబద్ధమైంది కాబట్టి అది కూడాను ప్రీచింగ్, ప్రచారమే. చాలా మందికి భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలీదు. ఆ విషయాన్ని చెబుతుంది కాబట్టి తన స్థాయిలో మీకు తెలుసా? భగవంతుడు శ్రీకృష్ణుడు అంతే చెప్పింది ఆమె. ఇంకేం చెప్పలేదు. పాపం 3 సంవత్సరాలే ఉంటాయి. అది కూడా ప్రచారమే. సో, మనకి అందినటువంటి ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించి మనం కూడాను మన స్థాయిలో, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దీన్ని ప్రచారం చేయాలి. కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా దీన్ని ప్రచారం చేయాలి. ప్రచారానికి ముఖ్యమైన విధి ఏమిటంటే, మన ఆచరణ ద్వారా మనము ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయగలుగుతాం. నిరభ్యంతరంగా తిలకం పెట్టుకోండి. మీరు ఆఫీసులకు వెళ్తున్నా, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నా కూడాను నిషేధం ఏం లేదు. భయపడకండి. అందరూ నన్ను చూస్తున్నారనో, లేకపోతే నా వైపే దృష్టి మళ్లుతుందనో ఒక విధంగా మంచిదే. మనలో ఏవైనా లోపాలున్నాయనుకోండి, ఆ లోపాలు మనం చేయకుండా ఉంటాం. ఒకానొక సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పబడింది. ఒక వ్యక్తి అడిగారు, ఐఐటీలో ప్రీచ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడిగారు, "అంతా బానే ఉంది కదా! మీరు చెప్పారు సన్యాసము అంటే ఏంటో కూడా చెప్పారు. చేయవలసిన కార్యక్రమాలు ముఖ్యమని. మరి మీరు కూడాను ఆహ్, సాఫ్రాన్ క్లోత్స్ ఆహ్, ఏంటది కాషాయ వస్త్రాలు ఎందుకు ధరిస్తారు మీరు మరి?" అని అడిగితే దానికి ఒక సమాధానం చెప్పబడింది. చాలా చక్కని సమాధానం చెప్పబడింది. ఏమిటనంటే వ్యక్తులు భక్తి మార్గంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడాను సాధన భక్తిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మనందరం కూడాను సాధన భక్తిలో ఉన్నాం కాబట్టి, ఒక వ్యక్తికి దొంగతనం చేసే అలవాటు ఉంది. ఏదైనా మంచి వస్తువు కనపడింది తీసి జేబులో పెట్టుకునే అలవాటు ఉందనుకోండి. కాషాయ వస్త్రాలు ధరించారనుకోండి, ఎదురుగా కనబడుతున్నా కూడా పెట్టుకోలేడు. ఎందుకంటే అందరూ తన్నే చూస్తున్నారు. కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల. ప్రత్యేకంగా అనిపిస్తున్నాడు కాబట్టి. సో, అతనిలో ప్రాకృతికంగా ఉన్నటువంటి ఒక అవలక్షణము నిరోధించబడింది. జస్ట్ ఉదాహరణకు చెప్పిన విషయమే అది. అలాంటి కొన్ని నిరోధితమైన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయనుకోండి వ్యక్తిలో, అవి కూడా నిరోధించబడతాయి. ఆ విధంగా అది ఉపయుక్తంగానే ఉంటుంది. ఎవరికైనా కూడాను బాహ్యంగా వేసుకునేటువంటి అవరోధం కలిగిస్తే అది పెద్ద విషయం కాదు. కానీ నిర్భయంగా మనం ధరించవచ్చు. తద్వారా మనం ప్రీచ్ చేస్తున్నాము. నిజానికి చాలా మంది అడుగుతారు. ఆ తిలకానికి అర్థం ఏమిటి? నేను పాశ్చాత్య దేశాల్లో సంచరిస్తున్నప్పుడు చాలా మంది నన్ను ఈ విషయం అడిగారు. ముఖ్యంగా అమెరికాలో. తిలకం పెట్టుకొని మెడలో మాల అది వేసుకోగానే అదేంటి? దాని అర్థం ఏంటి? ఎందుకలా పెట్టుకున్నారు? అది అలంకరణనా? నామజపం చేస్తున్నప్పుడు నామజపం అంటే ఏమిటి? ఎవరి నామం జపం చేస్తున్నావో ఆ నామానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని ఇవన్నీ కూడాను ఈ ప్రశ్నలన్నీ కూడాను వాళ్ళకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం ఇవ్వడానికి అవకాశం ఏర్పరిచింది. అందుకని మనం సంపూర్ణ విశ్వాసంతో మనము ఈ
కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఎలాంటి సంశయాన్ని లేకుండా మనం ముందుకెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు మనకి ఆచార్యుల యొక్క కృప, తద్వారా భగవంతుని కృప కూడా మనకు లభిస్తుంది. మన ఉద్యమం ఏదైతే ఉందో కృష్ణ చైతన్య ఉద్యమము ఆచరణ, ప్రచారము, ప్రచారోద్యమం ఇది. శ్రీ చైతన్య మహాప్రభుని సంతసింపచేయాలి అంటే తేలికగా చేయవలసిన పని ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము ఈ భగవద్జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తామో చైతన్య మహాప్రభు ఆనందపరుషుడవుతాడు. చైతన్య మహాప్రభు స్పష్టంగా మనకందరికీ కూడా విశదీకరించి చెప్పాడు. భరతవర్షంలో జన్మించినటువంటి అందరికీ కూడా ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, ఈ పరిజ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించి ఇది ప్రపంచానికి అందజేయండి అని చెప్పారు. అందరికీ అందజేయాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పారు. ఆయన దాంట్లో ఆ వ్యక్తికి అని చెప్పినప్పుడు మళ్ళీ ఏ వర్గాలని, కులాలని, మతాలని, లేకపోతే లింగాలని వాటిని ఏం చెప్పలేదు. స్త్రీలు మాత్రమే, పురుషులు మాత్రమే, పిల్లవాళ్ళు మాత్రమే, పెద్దవాళ్ళు మాత్రమే, అలా ఏం చెప్పలేదు. భారతవర్షంలో పుట్టిన ప్రతి వాళ్ళ బాధ్యత ఈ భగవత్ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడము అని చెప్పారు చైతన్య మహాప్రభు గారు. సో అందుకని దీన్ని మనం కూడా పాటిస్తూ దీన్ని ఇతరులకి మనం ప్రబోధించినప్పుడు అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మనము జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మనం జపిస్తూ తద్వారా ఇతరులకు కూడా ప్రబోధించడం ద్వారా మనము ఆధ్యాత్మిక ప్రగతిని చెందగలుగుతాము. తద్వారా మనం భగవత్ సేవలో నిమగ్నం కాగలుగుతాం. సో అందరినీ కూడా భగవత్ సేవలో నిమగ్నం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించమని నారదుడు వ్యాసుని ఆదేశించాడు. భగవంతుని యొక్క దివ్య లీలల్ని ప్రకటింప చేయమని వ్యాస మహాముని ఆదేశించాడు. తద్వారా నీలో ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది అని నారదుడు వివరిస్తున్నారు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీ, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా?